నా పేరు ఏ రామచంద్ర. సో నేను కరాటే మాస్టర్ని అండ్ నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ ప్లేయర్ని కూడా నేషనల్కి ఆడుతున్నాను. 11 టైమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఎంకామ్. అయినప్పటికీ నాకు ఇంతవరకు ఒక జాబు లేదు, ఉపాధి లేదు. నా నా ఇంట్లో కూడా నా 2 కూతుర్లు డిజేబులే, మా వైఫ్ కూడా ఇయర్ ఇంపాక్ట్ డిజేబులే, మా తమ్ముడు డిజేబులే, అమ్మ ఏజ్డ్ పర్సన్. వీళ్ళందరికీ కూడా నేను ఒక్కనే ఆధారము. అయితే ఒకటి నాకు పెన్షన్ వస్తుంది, నేను ఎటువంటి జాబ్ లేదు నాకైతే. ఒక కరాటే క్లాసెస్ 1 or 2 స్కూల్స్లో చెప్పి వర్క్ చేస్తున్నాను. నేను చదువుకున్నా, ఇంత చదువుకున్నా కూడా మేము పెన్షన్ ఇస్తున్నారు, అది పెన్షన్ ఒక్కటే మాకు లైఫ్ సెక్యూర్ కాదు కదా. సో మేము ఇంత చదువుకున్న వ్యక్తులకి, ఇంత గుర్తింపు ఉన్న వ్యక్తులకి మేము ఒక జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాకే ఇటువంటి జాబ్ కానీ లేకుంటే మాకు సొంతం ఇల్లు కూడా లేదు, హౌస్ కూడా లేదనమాట. సో ఇంత ప్రాబ్లమ్స్ మేము ఒక మంచి పొజిషన్లో ఉండే వాళ్ళే ఫేస్ చేస్తాం. అంటే నార్మల్ పర్సన్స్ ఇంకెంత ఇబ్బందులు పడుతుంటారో ఒకసారి ఆలోచించండి. మంచిగా చదువుకొని అచీవ్మెంట్ చేసే అట్లాంటి వాళ్ళకి ఒక లైఫ్కి సెక్యూరిటీగా జాబ్ కానీ ఉపాధి కానీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఈ యొక్క అవకాశాన్ని మాకు న్యూస్ 360 వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. రేపు December 3 వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా కూడా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం డిజేబుల్స్ ఆధ్వర్యంలో. మా డిజేబుల్స్కి మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేయండి సార్. మాకు ఇంకా వేరే ఏం లేదు, లైఫ్కి జాబ్ సెక్యూరిటీ అనేది, ఉపాధి సెక్యూరిటీ అనేది కావాలా. అదొక్కటి మీరు చేయగలిగితే మనకు భారతదేశంలో ఎక్కువ మంది డిజేబుల్ ఉన్నారు. సో వాళ్ళలో మంచి టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని కూడా, అంటే వాళ్ళకు అభివృద్ధి చేసే విధంగా మీరు హెల్ప్ చేయాలని ఈ న్యూస్ 360 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం సార్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.